స్వాతంత్ర సమరయోధుడు పేరాల ఉద్యమ సారథి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరును బాపట్ల జిల్లాకు పెట్టాలంటూ చీరాల కేంద్రం జిల్లా జేఏసీ నాయకులు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం లోపభూయిష్టంగా చేపట్టిన జిల్లాల ప్రక్రియతో ఆనాడు తమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అన్ని వసతులు, ఉద్యమ చరిత్ర ఉన్న చీరాల బాపట్ల మధ్య జిల్లా కేంద్రం పెట్టి ఆ జిల్లాకి దుగ్గిరాల పేరును పెట్టాలని కోరారు. ఈ నెల 29న బాపట్లకు రానున్న జిల్లాల పునర్విభజన కమిటీ మంత్రిమండలి సభ్యులకు తమ డిమాండ్ను వినిపించాలని జేఏసీ నేతలు సూచించారు. చీరాల ప్రజలను, పెద్దలను, రాజకీయ నాయకులని కోరేది ఏంటంటే రేపు 29వ తారీఖున మన బాపట్ల జిల్లాకి మంత్రుల బృందం వస్తూ ఉంది. ఎందుకు అంత త్వరగా వస్తున్నారంటే జనవరికి 1 కల్లా జిల్లాల పునర్విభజన జరిగిపోవాలి. సెప్టెంబర్ 2 తారీఖు లోపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. కాబట్టి 29వ తారీఖున మన బాపట్ల జిల్లాకి కలెక్టర్తో పాటు మంత్రుల బృందం ఇచ్చేస్తున్నది. ఆ రోజు వివిధ రకాల అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఏ అసోసియేషన్కి ఆ అసోసియేషన్ విడిగా వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద చీరాల్లో ఉన్నటువంటి అన్ని వర్తక వ్యాపారులు కావచ్చు, కర్షక వ్యాపారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వివిధ రకాల కుల సంఘాలు, అదేవిధంగా సేవా సంస్థలు అన్నీ కూడా ఎవరి లెటర్ ప్యాడ్ మీద వాళ్ళు చీరాల జిల్లా కేంద్రంగా కావాలి. అదేవిధంగా దుగ్గిరాల గోపాలకృష్ణ గారు పేరు పెట్టాలని ఒక మెమరాండంని మన ఆర్డీఓ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వాలి. ఈలోపు మీ అందరి సహకారంతో ఒక 2 గంటల పాటు ఒక్కొక్క రోజు ఉదయం ఒక అసోసియేషన్, సాయంత్రం ఒక అసోసియేషన్ తరఫున మనం కానీ మన షాపులు మూసేసినట్లయితే వచ్చిన ప్రజలకు తెలుస్తుంది ఎందుకు మూసేశారు అని. అప్పుడు ప్రజల్లో